హాయ్ అండి, వెల్కమ్ టు ఐకేల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా, ములక్కాయ కోడిగుడ్డుతో పులుసు కూర అండి. నేనైతే ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను, కొంచెం వెడల్పుగా తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్స్ అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇదిగోండి, ఇలా తీసుకుని దీంట్లో వచ్చేటప్పటికి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. అంటే ఇది పులుసే కాబట్టి కొంచెం ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. ఇదిగోండి, 2 స్పూన్లు ఆయిల్ వేసాను, సరిపోతుంది. ఈ 2 స్పూన్ల ఆయిల్ దేనికి అంటే ముందు ఎగ్స్ ఫ్రై చేస్తానండి. అంటే నేను ప్రతి కూరకి కూడా నేను ఎగ్స్ అనేది ఫ్రై చేయను, కొన్ని కొన్ని వాటికి మాత్రమే ఫ్రై చేస్తాను. ఇదిగోండి, ఈ ఎగ్ని తీసుకుని చూసారా, ఇట్లా ఊరికే ఇలా 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 4 వైపులా ఇలా 4 వైపులా అన్నిటికీ ఇలా గంటలు పెట్టేసేసుకోవాలండి. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, ఇట్లా 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 ఇలా పెడితే ఏమవుతుందంటే చక్కగా కూడా మనము ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఈ చక్కగా ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి ఎగ్ అంతా బాగా మంచిగా ఫ్రై అవుతుందండి. మనం పులుసులో వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పులుసు కూడా ఈ ఎగ్స్కి చక్కగా పడతాయి, పట్టి పులుసులో తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పని ఇలా గంటలు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కుతుందండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి, ఆయిల్లో నేను కొంచెం అంత పసుపు వేస్తున్నాను. అదిగోండి, పసుపు వేసి వేయించితే ఏమవుతుందంటే ఎగ్స్ అనేది కొంచెం ఎట్లా కొంచెం నీచు వాసన వస్తాయి కదండి, ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా అన్నీ వేసేసి కొంచెం దోరగా వేయించాలండి ఎగ్స్ని. ఇదిగోండి, ఇలా ఇలా చక్కగా అన్ని వైపులా 2 వైపులా కూడా ఇలా దోరగా వేయించాలండి. ఇదిగోండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కనిపిస్తుంది కదా, ఇట్లా అనమాట. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వేయించుకున్న వాటిని సపరేట్గా తీసేస్తున్నానండి. ఇంకా చాలు. మరీ ఎక్కువగా వేగితే ఏమవుతుందంటే ఈ పైన ఉండే ఇది ఉంటుంది చూసారా, ఇదంతా కూడా బాగా కూడా గట్టిగా అయిపోతుందండి. తినేటప్పుడు అంత తినడానికి ఇష్టపడరు అనమాట కొంతమంది అట్లా. అందుకని చెప్పని అలా దోరగా వేయించుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇదిగోండి కొంచెం అన్ని మెంతులు అనమాట. ఎప్పుడైనా సరే కానీ పులుసు కూర ఏ పులుసులో చేసినా సరే కానీ కొంచెం అంత మెంతులు వేసుకోవడానికి ట్రై చేయండి. మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మెంతులు కొంచెం అంటే ఆల్రెడీ నూనె కాగుతూనే ఉంది కాబట్టి మెంతులు వేసిన వెంటనే కూడా ఉల్లిపాయలండి, ఎందుకంటే అవి చక్కగా వేగిపోయినాయి. మనం ఎక్స్ట్రా వేయించాం కదండి, ఆయిల్ అది బాగా వేడిగా ఉంది కదా, అట్లా అన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా అండి బాగా వేగనివ్వద్దు, ఊరికే 2 నిమిషాల పాటు కొంచెం ఈ పచ్చి వాసన అంటారు కదా, అది కొద్దిగా పోయేంత వరకు ఊరికే అట్లా ఫ్రై చేయండి. ఇదిగోండి, చూసారా, ఉల్లిపాయలు వేసి ఒక 2 నిమిషాలు అవుతుంది, పూర్తిగా మాత్రం వేగనివ్వద్దు. ఇదిగోండి, ఇట్లా వేయించండి చాలు. అంటే ఏ పాయికి ఇట్లా విడిపోయేలాగా అనమాట. మనం పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు విడివిడిగా వచ్చేసేలాగా కొంచెం అంతా అట్లా వేయించండి. వేయించిన తర్వాత ఇదిగోండి, వెంటనే ఈ ములక్కాయ ముక్కలు వేసేయండి. అంటే ఈ ములక్కాయలతో పాటుగా కూడా ఉల్లిపాయలు అనేది మగ్గాలన్నమాట. ఈ ములక్కాయలతో పాటుగా మగ్గిపోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలపెట్టేసేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి మగ్గించాలండి. ఇట్లా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి, ఇట్లా మగ్గడం స్టార్ట్ అయినాయి కదా, ఇట్లా ఇలా మగ్గినప్పుడు దీంట్లోనే ఇదిగోండి, ఇది ఒక 2 టమాటోలు అంటే చాలా చిన్న చిన్న టమాటోలు. నేను ఏంటంటే టేస్ట్ కోసం వేస్తున్నాను అనమాట. అంటే పులుసులో టమాటో ఫ్లేవర్ కూడా తగిలితే, ఈ పులుపు కూడా తగిలితే పులుసు టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పానని నేను ఒక 2 టమాటాలు, చాలా చిన్న చిన్న టమాటాలు. మీ దగ్గర ఒక పెద్ద టమాటో ఉంటే ఒకటే వేసుకోండి. టమాటాలు మాత్రం ఎక్కువగా వేయకండి, పులుసు రుచి మాత్రం వేరే మారిపోతుంది అనమాట. అసలైన ఫ్లేవర్ రాదు, పులుసు టేస్ట్ రాదు. ఈ టమాటో వల్ల పులుసుకి రుచి పెరగాలి కానీ ఆ పులుసు టేస్ట్ అనేది మారిపోకూడదు అనమాట. అంటే టమాటో పులుసులాగా ఉండకూడదు. ఇట్లా దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు, అంటే టమాటో కొంచెం మెత్తబడేంత వరకు మూతపెట్టి మగ్గించాలండి దీన్ని. ఇదిగోండి, టమాటో వేసి ఒక 2 నిమిషాలు అయింది కదా, ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి, చూసారా, అసలు దీంట్లో మనం వాటర్ అనేది ఏం పొయ్యలేదు, అయినా కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చింది. అంటే టమాటో బాగా సాఫ్ట్గా అయిపోయింది అనేది. చూసారా, ఇదిగోండి, ఇలా టమాటో మాత్రం ఇలా మగ్గనివ్వండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. ఇదిగోండి,
ఇప్పుడు దీంట్లో కారం వేస్తానండి. ఇప్పుడు ఆల్రెడీ నేను పసుపు వేసేసాను, ఇంకా పసుపు అయితే వేయట్లేదు. ఇప్పుడు కారం అనమాట. అంటే ఇది పులుసు కాబట్టి కొంచెం కారం అంతా పడుతుందండి. మీరు అంటే మా కారం అయితే కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో కారం కనుక బాగా ఘాటుగా ఉంటే మటుకు మీరు మీ కారం అంటే మీరు ఎంత తినగలరు అనేది చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? మాకైతే కనుక ఈ కారం పడుతుందండి. ఎందుకంటే పులుసులోకి కొంచెం కారం, పులుపు, ఉప్పు అన్నీ తగిలితేనే పులుసు మరింత రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు దీంట్లోనే ఇందాక నేను ఎగ్స్ అది ఫ్రై చేసి పెట్టాను చూసారా, ఆ ఎగ్స్ అనమాట. ఆ ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి ఊరికే ఈ ఎగ్స్కి ఏమీ కూడా చెదిరిపోకుండా చక్కగా ఇలా చెదరనివ్వకుండా ఊరికే అట్లా ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇదిగోండి చూసారా ఇట్లా. ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా ఉప్పు అండి. ఉప్పు కారం మాత్రం అది మీ ఇష్టం అండి. అంటే మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. నాకైతే మాత్రం ఇదిగోండి నేను కల్లుప్పు వాడతాను, మీకు తెలుసు కదా. అయితే సాల్ట్ అయితే మాత్రం నేను వాడనండి, కల్లుప్పు వేసాను. దాంట్లోనే ఇదిగోండి చింతపండు గుజ్జు. చక్కగా చింతపండు నానబెట్టుకుని పులుపు మీకు సరిపడగా పులుపు పోసుకోండి. ఇదిగోనండి సరిపోయినంత పులుపు, ఇట్లా పులుసు మీకు కావాల్సినంత పులుసు పోసుకోండి దాంట్లో. ఎందుకంటే ఈ ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడకాలండి, అందుకని ఈ మాత్రం వాటర్ అయితే పడుతుంది. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో చక్కగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత కాదండి, బాగా అంటే పులుసు అంతా మరిగిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే వేసేసుకోండి కొత్తిమీర కూడా. దీంతోపాటు పులుసుతో పాటు కొత్తిమీర చక్కగా మరిగితే ఈ కొత్తిమీర రుచి కూడా చక్కగా పులుసులో దిగి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా పులుసు మరగనిద్దాం. పులుసు అయితే మరుగుతూ ఉంటుందండి. ఈ లోపైతే మీరు ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరిగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇదిగోనండి ఒకసారి పులుసు చూద్దాము ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి పులుసు బాగా మరుగుతుంది. ఇదంతా కూడా కొంచెం బాగా దగ్గరికి రానివ్వాలండి పులుసుని. ఇదేంటంటే మరీ పల్చగా ఉంటే బాగోదు, కొంచెం అంత దగ్గరికి రానిద్దాము. ఇదిగో ఇట్లా. ఇది చూసారా, ఇది ఇంకా పల్చగా ఉంది కదా, కొంచెం అంత దగ్గరకు వచ్చేంత వరకు ఈ పులుసుని మరిగించాలి. అప్పుడు చక్కగా ఈ ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట, ఓకేనా? ఇంకొక 5 నిమిషాలండి. ఇంకొక 5 నిమిషాలు అయితే చక్కగా మరిగిపోతుంది పులుసు. మీలో ఎవరైనా సరే కానీ ఇలా నాలాగా ఇలా కాంబినేషన్తో ములక్కాయ కోడిగుడ్డుతో పులుసు ఎవరైనా పెట్టి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అంటే నేను చేసే విధానం కరెక్ట్గా ఉందా లేదా, ఈ పద్ధతి నచ్చిందా లేదా, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. లేకపోతే కనుక ఎలా చేస్తారో, మీరు ఎలా అయితే చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో అసలు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈసారి వీడియో చేసేటప్పుడు నేను మీరు చేసినట్టుగా, అంటే మీరు ఏ పద్ధతిలో అయితే చేస్తారని చెప్తారో ఆ పద్ధతిని ఒకసారి నేను మీకు చేసి చూపిస్తానమాట. అంటే మీతో పాటుగా అందరూ కూడా చూస్తారనమాట, ఓకేనా అండి? ఒకసారి చూద్దామండి పులుసు ఎంతవరకు వచ్చిందనేది. ఇదిగోనండి చూసారా, ఇలా దగ్గరకు వస్తే సరిపోతుందండి. ఇదిగోండి పులుసు అయితే చక్కగా చిక్కబడింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇది చల్లారిన తర్వాత ఏమవుతుందంటే ఈ పులుసు అంతా కూడా ఇంకా దగ్గరకు వచ్చేస్తుందండి, ఇంకా కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. అందుకని ఇలా ఉన్నప్పుడు మాత్రం స్టవ్ ఆపేసేసుకోండి. ఇంకా నేనైతే స్టవ్ ఆపేస్తున్నానండి. ఇదిగోండి నేనైతే స్టవ్ ఆపేసాను ఇంకా, ఓకేనండి? ఇదిగోండి చక్కగా ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా చూసారా, ఇట్లా, ఓకేనండి? చూసారు కదా ఈ ములక్కాయ కోడిగుడ్డు పులుసు. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకుని ట్రై చేయండి చక్కగా. ఎందుకంటే ఈ సమ్మర్లో అండి, ఈ ఎండాకాలం మసాలాలు ఫ్రైస్ ఎక్కువగా తినలేమండి. ఇలా చక్కగా పులుసులు పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం హాయిగా తినొచ్చు అనమాట చక్కగా, ఓకేనండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఈ వీడియో ఏంటంటే తెలిసిన వాళ్ళకే కాదండి చాలామంది వరకు రీచ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇలాంటి కాంబినేషన్తో కూడా ఇలా కూడా వండుతారా అని అనుకునే వాళ్ళు, తెలియని వాళ్ళు, అంటే ఈ కాంబినేషన్ తెలియని వాళ్ళు చక్కగా ఒకసారి వాళ్ళు కూడా చేసుకుని చక్కగా టేస్ట్ చేస్తారండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక వీడియోతో, అంటే ఇలాంటి డిఫరెంట్ అయిన వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి, ఓకేనా? ఈ వీడియోతో ఇంతటితో అయిపోయిందండి ఇంకా. ఓకే, బాయ్ అండి.